బక్ కన్వర్టర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్టెప్ డౌన్ కన్వర్టరు. స్టెప్ డౌన్ కన్వర్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే హై లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని లో లెవెల్ ఆఫ్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేయడమే మనము చేసేటువంటి స్టెప్ డౌన్ అనమాట. ఓకేనా, అంటే ఇన్పుట్ అనేటువంటిది హెవీ ఉంటుంది, అవుట్పుట్ అనేటువంటిది లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అవుట్పుట్ వోల్టేజ్ లో అవుతుందో దెన్ ఆటోమేటిక్గా నీకేమవుతుంది అంటే కరెంట్ అనేటువంటిది స్టెప్ అప్ అవుతుంది అనమాట. వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ అయితే ఆటోమేటిక్గా కరెంట్ అనేది స్టెప్ అప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది బేసిక్ పాయింట్. బక్ కన్వర్టర్ కెన్ బి హైలీ ఎఫిషియంట్. సో ఈ బక్ కన్వర్టర్ అనేది చాలా హైలీ ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది. సో we can use it in computer from mainly apply to USB and DRAM, okay, and CPU. సో ఎక్కడ దీన్ని యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ ఏంటి అంటే ఎక్కువగా కంప్యూటర్స్లోనే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. యూఎస్బికి కానీ DRAMకి కానీ సిపియుకి కానీ యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1.8 volts to 4.2 volts వరకు ఉంటుందన్నమాట దీని యొక్క రేంజ్ ఆఫ్ వోల్టేజ్. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ ఎంతైనా ఉండొచ్చు, కానీ అవుట్పుట్ వోల్టేజ్ మాత్రం ద కన్వర్షన్ ఈజ్ 1.8 volts to 4.2 volts వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. ఓకేనా, సో వీ కెన్ మేక్ ఎఫెక్టివ్ SMPS బై బక్ కన్వర్టర్. సో హియర్ దిస్ ఈస్ ద బక్ కన్వర్టర్ సర్క్యూట్. హియర్ వీ హ్యావ్ ఏ సప్లై వోల్టేజ్. సో దిస్ ఈస్ ద బక్ కన్వర్టర్ basic diagram. Okay, supply voltage and switch. FD means freewheeling diode, one inductor, one capacitor and load. Across load we are getting output voltage. Okay, buck converter average output voltage V0 is less than the supply voltage. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము buck converter is a step down కన్వర్టర్. సో దట్స్ వై అవుట్పుట్ వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్ కంటే తక్కువ వస్తుంది అనమాట, స్టెప్ డౌన్ కాబట్టి. సో బక్ కన్వర్టర్ ఆపరేట్ ఇన్ 2 modes ఆఫ్ ఆపరేషన్. వన్ ఈజ్ ఏ mode 1 వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్, mode 2 వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్. సో ఈ మొత్తం చాప్టర్లో మనకు ఉన్నటువంటిది 4 టాపిక్స్లో 3 టాపిక్స్ బక్ కన్వర్టర్, బూస్ట్ కన్వర్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బక్ బూస్ట్ కన్వర్టర్. ఈ 3 టాపిక్స్లో మనకున్నటువంటి మోడ్స్ 2 అనమాట. సో టాపిక్ ఏదైనా సరే, బక్ కన్వర్టర్ అయినా, బూస్ట్ కన్వర్టర్ అయినా, బక్ బూస్ట్ కన్వర్టర్ అయినా ఏదైనా సరే, ఇక్కడ ఉన్నది 2 modes ఆఫ్ ఆపరేషన్స్ ఓన్లీ బక్ బూస్ట్ కన్వర్టర్కి మాత్రమే 3 modes ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. మిగతా రెండింటికి కూడా 2 modes ఆఫ్ ఆపరేషనే ఉంటుంది. సో 2 modes ఆఫ్ ఆపరేషన్ అయినా 3 modes ఆఫ్ ఆపరేషన్ అయినా ఉన్న కండిషన్స్ రెండే. ఒకటి స్విచ్ ఆన్ చేయడం, ఇంకొకటి స్విచ్ అనేది ఆఫ్ చేయడం అనమాట. ఓకేనా, స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏ లూప్ కరెంటు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇది స్విచ్, దీన్నే మనం చోపర్ స్విచ్ అంటాం. ఓకేనా, ఈ చోపర్ స్విచ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆఫ్ చేసినప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆన్ చేసినప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏ కన్వర్టర్ అయినా ఇక్కడ ఉన్నటువంటిది చోపర్ స్విచ్, ఒకటి ఆన్ కండిషన్ ఉన్నప్పుడు, ఇంకొకటి ఆఫ్ కండిషన్ ఉన్నప్పుడు. ఆన్ కండిషన్ ఉన్నప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆఫ్ కండిషన్ ఉన్నప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే. సో ఆన్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రము కరెంట్ అనేది రైజింగ్ కండిషన్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇండక్టర్, కెపాసిటర్. సో బక్ కన్వర్టర్ అయినా, బూస్ట్ కన్వర్టర్ అయినా, బక్ బూస్ట్ కన్వర్టర్ అయినా మూడిట్లోనూ ఇండక్టర్, కెపాసిటర్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్విచ్ అని ఆన్లో ఉంటుందో ఇవి ఛార్జింగ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట, అంటే రైజింగ్ అనమాట. కరెంట్ అనేటువంటిది రైజింగ్ కండిషన్లో ఉంటుంది, ఇవి కంటిన్యూస్గా ఛార్జ్ అవుతాయి అన్నమాట. అంటిల్ ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే లోడ్లోకి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే స్విచ్ అనేది డిస్కనెక్ట్ అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఏదైతే ఉంటుందో అవి డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, అప్పుడు డికేలో ఉంటుంది అనమాట ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా, సో అంటే ఏంటి, డిశ్చార్జ్ అయ్యే కొద్దీ ఫ్లో ఆఫ్ కరెంట్ కూడా డిశ్చార్జ్ అవుతూ వస్తుంది, అంటే డికే అవుతూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే నీకు ఇది
స్విచ్ అనేది ఆన్లో ఉంటుందో ఇది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెంట్ అనేది రైజింగ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుందో ఇవి డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఉన్నటువంటి కరెంట్తో పోలిస్తే సెకండ్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కరెంట్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ ఇండక్టర్ కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి డిశ్చార్జ్ అయ్యే కొద్దీ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది డికే అవుతూ వస్తుంది అనమాట. ఈ పాయింట్స్ మాత్రం మేజర్గా అన్నిటికీ కామన్గానే రాస్తారు. బక్ కన్వర్టర్కైనా, బూస్ట్ కన్వర్టర్కైనా, బక్ బూస్ట్ కన్వర్టర్కైనా మీరు రాసేది ఏంటి అంటే 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్లో ఒకటి వచ్చి స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు, ఇంకొకటి వచ్చి స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు. సో ఆన్లో ఉన్నప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఫస్ట్ పాయింట్. అప్పుడు కరెంట్ అనేటువంటిది రైజింగ్లో ఉంటుంది అని రాస్తారు. ఓకేనా. స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు కరెంట్ అనేటువంటిది డికేస్లో ఉంటుంది అనేది మెయిన్గా రాయాల్సినటువంటి పాయింట్స్ అనమాట. ఓకేనా. అది ఏదైనా రాని, బక్ కన్వర్టర్ రాని, బూస్ట్ కన్వర్టర్ రాని, బక్ బూస్ట్ కన్వర్టర్ రాని. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చూద్దాం. వెన్ స్విచ్ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్, then what will happen, power supply will be flowing through this switch, and then here freewheeling diode, whatever the freewheeling diode we have taken, that freewheeling diode is a reverse bias mode. That's why simply the diode in turn off condition, then the flow of current flows through inductor to load, and load to return back to the power supply. Here capacitor partially charging. So partially charging in the sense this capacitor partially absorb the little bit power only. Okay, so it's mean here the path is like this only. So it's mean flow of current direction in the loop is this direction only. Okay, so Vs and switch and inductor and load and return back to source voltage. FD in turn off condition, and as well as capacitor partially charged. Okay, so here that one only I have written. When switch is in on condition, freewheeling diode in reverse bias mode, that's why the flow of current pass through inductor and inductor gets charged. So current pass through inductor to load, and a little bit partially current flows through a capacitor. So at this condition in current in rising condition, that one only I have said now previously. సో ఎప్పుడైతే ఈ స్విచ్ అనేది టర్న్ ఆన్లో ఉంటుందో కరెంట్ అనేది రైజింగ్లో ఉంటుంది, ఇండక్టర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కెపాసిటర్ కూడా పార్షియల్లీ ఛార్జ్ అవుతుంది అనమాట. So this one is a first mode of operation. And the second mode of operation, when switch is in off condition. When switch is in off condition, then what will happen, this entire circuit will be disconnected. It's mean if we are giving the power supply also, the switch is in turn off condition, then power supply is disconnected at this switch point. So that's why there is no any power supply for this circuit. Then what will happen, immediately the inductor polarities will be interchanged, then inductor start to discharge. So when this inductor start to discharge, the flow of current from inductor to load, and load to freewheeling diode, because previously freewheeling diode in turn off condition, because the flow of current in this direction, that's why this this diode in reverse bias mode. But right now when this inductor start to discharge, then flow of current from inductor to load, and load to freewheeling diode, because this the flow of current will not flow through this circuit, because this one is in open circuit, no. So in open circuit there is no any flow of current, that's why there is no any flow of current through this circuit. That's why the flow of current flows through this freewheeling diode in forward bias mode. So until this inductor current will be a less than of this holding current until the loop is continuously execution. So it's mean when the inductor current is less than the holding current, then immediately the diode will be going to turn off it, because holding current కంటే ఇండక్టర్ కరెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ డయోడ్ అనేటువంటిది
టర్న్ ఆన్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డయోడ్ కానీ థైరిస్టర్ కానీ ఏ సెమీ కండక్టింగ్ మెటీరియల్కైనా కొంత రేంజ్ ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్ దాటి మనం దానికి ఫీల్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది టర్న్ ఆన్ అవుతుంది అనమాట. ఈవెన్ అది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పటికీ కూడా ఆ రేంజ్ దాటి మనం దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది టర్న్ ఆన్ అవుతుంది. ఓకేనా. సో ఒకవేళ ఆ రేంజ్ దాటి తక్కువ ఇస్తే, అంటే హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ కరెంట్ రీచ్ అయింది అనుకో యానోడ్ దగ్గర, అంటే యానోడ్ కరెంట్ ఏదైతే ఉందో అది లెస్ దాన్ ది హోల్డింగ్ కరెంట్ అయితే ఆటోమేటిక్గా ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ టర్న్ ఆఫ్ అయిపోతుందో ఈ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోతుంది అనమాట. అంటే కంప్లీట్గా ఈ లూప్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది, ఎంటైర్ సర్క్యూట్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో అదే మనం ఇక్కడ రాస్తాం. When switch is in off condition, inductor polarities will be interchanged. Then inductor start to discharge. Inductor current pass through a load and as well as freewheeling diode and as well as partial current flows through the capacitor. సో ఇంతకుముందు ఎట్లా అయితే పార్షియల్ కరెంట్ అనేది ఫ్లో అయిందో కెపాసిటర్లోకి, ఇప్పుడు కూడా పార్షియల్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అవుతుంది అనమాట కెపాసిటర్లో. యాక్చువల్గా ఇది కెపాసిటర్, నేను ఇండక్టర్ అని రాశాను. సో సారీ, కెపాసిటర్లోకి పార్షియల్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అవుతుంది అనమాట. సేమ్ ఛార్జింగ్ కండిషన్లోను, అంటే స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ అనేది పార్షియల్గా ఛార్జ్ అవుతుంది, పార్షియల్ కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవుతుంది కాబట్టి. అండ్ స్విచ్ అనేది డిస్కనెక్ట్ అయ్యి ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయిన కండిషన్లో కూడా పార్షియల్ కరెంట్ అనేది కెపాసిటర్లోకి ఫ్లో అవుతుంది అనమాట. అయితే ద లూప్ కంటిన్యూస్ అంటిల్ ఇండక్టర్ ఫ్లోస్ ఫుల్లీ డిశ్చార్జ్డ్. సో ఇండక్టర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇండక్టర్ అనేటువంటిది కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద లూప్ విల్ కంటిన్యూస్ అంటిల్ ఇండక్టర్ ఫుల్లీ డిశ్చార్జ్. సో ఎప్పుడైతే ఇండక్టర్ అనేది ఫుల్లీ డిశ్చార్జ్ అవుతుందో ఆటోమేటిక్గా నీకేమవుతుంది, ఇండక్టర్ కరెంట్ ఈజ్ లెస్ దాన్ ది హోల్డింగ్ కరెంట్ ఆఫ్ ది డయోడ్ అవుతుంది. అప్పుడు డయోడ్ ఆటోమేటికలీ టర్న్ ఆఫ్ అయిపోతుంది, దెన్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి దెన్ ఆటోమేటికలీ ఎంటైర్ సర్క్యూట్ విల్ బి డిస్కనెక్టెడ్. సో ఎట్ దిస్ కండిషన్ కరెంట్ ఇన్ డికేస్. సో ఆన్ కండిషన్లో ఏమో కరెంట్ ఇన్ రైజింగ్ కండిషన్, ఆఫ్ కండిషన్లో ఏమో స్విచ్ అనేది ఆఫ్ కండిషన్లో ఏమో కరెంట్ అనేది డికేస్. సో ఇది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది అన్నిటికీ సేమ్ ఉంటుంది అనమాట. అంటే బక్ కన్వర్టర్ కానీ, బూస్ట్ కన్వర్టర్ కానీ, బక్ బూస్ట్ కన్వర్టర్ కానీ అన్నిటికి కూడా ఈ రైజింగ్ కరెంటు, డికేస్ కరెంట్ అనేది కామన్గా ఉంటుంది. స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు రైజింగ్ కరెంటు, స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు డికే కరెంటు. ఓకేనా. సో వెన్ ఈజ్ చోపర్ ఈజ్ ఇన్ ఆన్ కండిషన్. చోపర్ అంటే ఏంది? చోపర్ అంటే జస్ట్ లైక్ ఏ స్విచ్. ఇక్కడ మనం ఏదైతే మనం స్విచ్ తీసుకున్నామో ఇదే చోపర్ అనమాట. సో ఆ చోపర్ అనేటువంటిది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైతే నీకు వోల్టేజ్ ఉంటుందో ఆన్ కండిషన్లో అక్రాస్ ఇండక్టర్, దట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సోర్స్ వోల్టేజ్ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్. అంటే మనం సోర్స్ దగ్గర కొంత వోల్టేజ్ ఇస్తాం కదా, ఆ వచ్చినటువంటి వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లోకి వెళ్ళి అవుట్పుట్ వోల్టేజ్ని తీసేస్తే అప్పుడు అక్రాస్గా ఇండక్టర్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ ఎంతో మనకు తెలుస్తుంది అనమాట. సో ఏం లేదు, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మన పవర్ సప్లై ఇచ్చిన వెంటనే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఇండక్టర్ ద్వారా పాస్ అవుతుంది. సో ఇప్పుడు నీకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది లోడ్ దగ్గర కొంత రీచ్ అవుతుంది కదా, ఆ వచ్చినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది సప్లై వోల్టేజ్ అంతా ఉండదన్నమాట, తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టెప్ డౌన్ బక్ కన్వర్టర్ అనేది స్టెప్ డౌన్ కన్వర్టర్ కదా. సో కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ రెండు సేమ్ ఉండవు అనమాట. సో ఎంతైతే అవుట్పుట్ వోల్టేజ్ మనకి రీచ్ అవుతుందో ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది ఇన్పుట్ వోల్టేజ్తో పోలిస్తే. సో ఎంత తక్కువ ఉన్నది అనేది మనం చూసామనుకో, దెన్ ఆటోమేటిక్గా ఇండక్టర్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో అదే విఎల్ ఆన్ కండిషన్, విఎస్ మైనస్ వి0. సో ఐసి ఆన్ అంటే మనకి కరెంట్ అక్రాస్ కెపాసిటర్ కావాలి అంటే, సో ఇండక్టర్లో ఫ్లో అయినటువంటి కరెంటు దెన్ అవుట్పుట్ దగ్గర రీచ్ అయినటువంటి కరెంటులోకి వెళ్ళి మనం తీసేసామనుకో, అంటే అవుట్పుట్ ఏదైతే మనకి లోడ్ ఉందో
ఆ లోడ్కి క్రాస్గా వచ్చినటువంటి ఆ లోడ్లోకి ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం అవుట్పుట్ కరెంట్ అంటాము. ఆ అవుట్పుట్ కరెంట్లోకి వెళ్ళి ఇండక్టర్ కరెంట్ని మనం తీసేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ కరెంట్ ఓన్లీ కెపాసిటర్లోకి ఫ్లో అవుతుంది అనమాట. అందుకని మనం ఏమంటున్నాము, పార్షియల్ కరెంట్ ఓన్లీ ఫ్లోస్ త్రూ ది కెపాసిటర్ అంటున్నాం. సో ఆ పార్షియల్ కరెంట్ ఎంత అంటే అది తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఎంత అంటే ఇండక్టర్ కరెంట్లోకి వెళ్ళి అవుట్పుట్ కరెంట్ని తీసేస్తే వచ్చేటువంటి కరెంటే పార్షియల్ కరెంటు. ఆ కరెంట్ మాత్రమే కెపాసిటర్లోకి ఫ్లో అవుతుంది అనమాట. సో వెన్ చోపర్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్, చోపర్ అనేటువంటిది ఆఫ్ కండిషన్లో ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు ఫస్ట్ ఒక సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇండక్టర్ అనేది స్టార్ట్ టు డిశ్చార్జ్ అవుతుంది. ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ వోల్టేజ్ అవుతుంది కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో విఎల్ ఆఫ్ ఈక్వల్ టు మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ V0. ఓకేనా. అంటే ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఫీల్డ్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి డిశ్చార్జ్ కండిషన్లో. సో అలా అయినా చెప్పుకోవచ్చు, లేకుండా ఉంటే ఇండక్టర్కి అక్రాస్గా ఫ్లో అయినటువంటి కరెంటు వోల్టేజ్, ఇండక్టర్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి రీచ్ అయినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఓకేనా. అంటే ఎంటైర్ లూప్ ఏదైతే ఉంటుందో మనం చెప్పుకునేటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయింది, ఈ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్లో వోల్టేజ్ కావాలి అంటే మనకి ఏంటంటే మనకి ఉన్నటువంటి అకార్డింగ్ టు కేవీఎల్ కండిషన్, కేవీఎల్ స్టేట్మెంట్, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజ్ అరౌండ్ ది లూప్ ఈక్వల్ టు 0, అంతే కదా. అంటే ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్, ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ ఈక్వల్ టు 0 ఈ లూప్ మొత్తంలో, ఎప్పుడైతే ఈ లూప్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుందో అప్పుడు. సో అప్పుడు ఏమైతుంది, ఈ ఇండక్టర్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ ప్లస్ మీ లోడ్కి అక్రాస్గా వచ్చినటువంటి వోల్టేజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి అలా తీసుకున్నగా నీకేమవుతుంది అంటే విఎల్ ప్లస్ V0 ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు విఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ V0 అటు సైడ్ పంపిస్తే మైనస్ V0 అవుతుంది అనమాట. సో ప్రీవియస్గా ఆన్ కండిషన్లో ఏదైతే కెపాసిటర్ కరెంట్ ఉందో ఆఫ్ కండిషన్లో కూడా సేమ్ అదే కరెంట్ ఉంటుంది. అదే మనం ఇక్కడ రాసినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో, ఆన్ కండిషన్లోనూ కెపాసిటర్లోకి పార్షియల్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఆఫ్ కండిషన్లోనూ కెపాసిటర్లోకి పార్షియల్ కరెంటే ఫ్లో అవుతుంది అనమాట. సో కాబట్టి రెండు కండిషన్స్లోనూ సేమ్ ఉంటుంది, ఐసీ ఈక్వల్ టు ఐఎల్ మైనస్ I0, ఐసీ ఈక్వల్ టు ఐఎల్ మైనస్ I0. ఓకేనా. దీంట్లోకి వెళ్ళి మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అదేంటి అంటే, సో ఎంటైర్ మనం లూప్లోకి వెళ్ళి మనం ఎంటైర్ లూప్లోకి మనం కేసీఎల్ అప్లై చేసామనుకో కరెంట్లా, అప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్ ఇంటూ టర్న్ ఆన్ కండిషన్ అండ్ వోల్టేజ్ టర్న్ ఆన్ కండిషన్లో ఇండక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ అండ్ టీఆన్ ప్లస్ టర్న్ ఆఫ్ కండిషన్లో ఇండక్టర్కి అక్రాస్గా వోల్టేజ్ అండ్ టర్న్ ఆఫ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ కండిషన్ అంటే లూప్లో ఉన్నటువంటి వోల్టేజ్ మొత్తము ప్లస్ టర్న్ ఆన్ కండిషన్, అది టర్న్ ఆఫ్ కండిషన్ అనేది రాసామన్నమాట ఇక్కడ. సో డ్యూటీ సైకిల్ D ఈక్వల్ టు మనకి తెలుసా, ఆల్రెడీ మనం డ్యూటీ సైకిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. డ్యూటీ సైకిల్ ఏదైతే ఉందో మనకి ఆ డ్యూటీ సైకిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏంటి అంటే D ఈక్వల్ టు T ప్లస్ T ఆఫ్. ఒకసారి మీరు డ్యూటీ సైకిల్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేయండి. సో ఈ DI ఈక్వల్ టు T ప్లస్ T ఆఫ్ ఎట్లా వచ్చిందని మీకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ Dని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట, T అండ్ T ఆఫ్ ప్లేస్లో. సో దాంట్లోకి వెళ్ళి ఏమొస్తుంది అంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ మనం టీఆన్ ఇంతకుముందు తీసుకున్నటువంటి డ్యూటీ సైకిల్లోకి వెళ్ళి టీఆర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు టీఆన్ ఈక్వల్ టు D ఇంటూ టీఆన్ ప్లస్ T ఆఫ్. సో టీఆన్ ప్లస్ T ఆఫ్ ఏంటి అంటే అది చోపింగ్ పీరియడ్ అనమాట, దాన్ని మనం కంప్లీట్గా T అంటాం. ఇప్పుడు మనం సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి ఏసీలో, ఆ సైన్ వేవ్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కలిపి మనం అట్లా ఫుల్ సైకిల్ అంటాము. అట్లానే ఇక్కడ ఏమవుతుంది అంటే టర్న్ ఆన్ పీరియడ్ అండ్ టర్న్ ఆఫ్ పీరియడ్ రెండు కలిపితే టోటల్ టైం పీరియడ్, దీన్నే మనం చోపింగ్ పీరియడ్ అని అంటాం అనమాట. సో ఆ టీని ఈ టీ ఆన్ అండ్ టీ ఆఫ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, టీ ఆన్ ఈక్వల్ టు DT అవుతుంది. D అంటే డ్యూటీ సైకిల్ అండ్ ఈ టీ ఆన్ అండ్ టీ ఆఫ్ అంటే టోటల్ టైం పీరియడ్ D అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు T ఆన్ క్యాలిక్యులేట్ చేసేసాము, ఇప్పుడు T ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. T ఆఫ్ ఈక్వల్ టు సేమ్
అదే వస్తుంది అనమాట ఇక్కడ కూడా చూడండి. డి ఈక్వల్ టు టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. ఈ డ్యూటీ సైకిల్ నుంచి టీ ఆఫ్ని కూడా మనము డిఫైన్ చేసుకుంటాం. ఎట్లా అంటే డి ఈక్వల్ టు టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ ఈక్వల్ టు దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. సో దట్ ఈక్వల్ టు టీ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది డి టీ ఆన్ ప్లస్ డి టీ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆన్. సో మనకు కావాల్సింది టీ ఆఫ్ కాబట్టి డిటీ ఆఫ్ ఇటు సైడ్ నుంచి డిటీ ఆన్ అటు సైడ్ పంపిస్తాము. దెన్ ఆటోమేటిక్గా నీకు టీ ఆఫ్ ఈక్వల్ టు ఆ డీని కూడా ఇటు సైడ్ పంపించేస్తాం. ఇందులోకి వెళ్ళి టీ ఆన్ అనేది కామన్గా ఉంది కాబట్టి టీ ఆన్ని కామన్ తీస్తే 1 మైనస్ డి ఇంటూ టీ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది టీ ఆఫ్ ఒక్కటే కాబట్టి టీ ఆఫ్ ఈక్వల్ టు 1 మైనస్ డి టీ ఆన్ బై డి అవుతుంది అన్నమాట. ఓకేనా. దెన్ ఇక్కడ చూడండి టీ ఆఫ్ ఈక్వల్ టు 1 మైనస్ డి టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. సో అప్పుడు నీకేమవుతుంది, దీంట్లోకి వెళ్ళి టీ ఆన్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1 మైనస్ డి బై 1 బై టీ, ఎందుకంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అనేది టీ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ డి ఇంటూ టీ. ఓకేనా. సో అర్థమవుతుంది కదా ఇక్కడ 1 మైనస్ డి టీ ఆన్ బై డి. సో ఈ డి అంటే మనకు ఆల్రెడీ తెలుసు డ్యూటీ సైకిల్ టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. టీ ఆన్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ డి బై 1 బై టీ, ఎందుకంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అనేది టీ కాబట్టి. సో 1 మైనస్ డి ఇంటూ టీ వచ్చింది ఫైనల్గా. ఈ టీ ఆఫ్ ఈ రెండింటిని మనము ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది టీ ఆఫ్ వచ్చి 1 మైనస్ డి ఇంటూ టీ అండ్ టీ ఆన్ వచ్చి డిటి. సో దాన్ని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో మనకి ఇంతకుముందు మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే తీసుకున్నామో విఎల్ ఆన్ ఇంటూ టీ ఆన్ ప్లస్ విఎల్ ఆఫ్ టీ ఆఫ్ ఈక్వల్ టు 0 ఏదైతే ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకేమైంది అంటే ఇందులోకి వెళ్ళి మనకి విఎల్ ఆన్ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం. విఎల్ ఆన్ అంటే విఎస్ మైనస్ వి నాట్ అండ్ విఎల్ ఆఫ్ అంటే మైనస్ వి నాట్. ఓకేనా. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. విఎస్ మైనస్ వి నాట్, ఎందుకంటే విఎల్ ఆన్ అనేటువంటిది విఎస్ మైనస్ వి నాట్ కాబట్టి. నెక్స్ట్ మనకి టీ ఆన్ వచ్చింది డిటీ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ విఎల్ ఆఫ్ అంటే మైనస్ వి నాట్ కాబట్టి ఆ మైనస్ వి నాట్ని సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత టీ ఆఫ్ అంటే 1 మైనస్ డి ఇంటూ టీ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ దీంట్లోకి వెళ్ళి ఇది మొత్తము కూడా మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేసి ఈక్వేషన్ తీసుకొచ్చామనుకో, అప్పుడు వి నాట్ డిటీ అండ్ వి నాట్ డిటీ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి నేను ఇక్కడ క్రాస్ చేశాను, ఇది రాంగ్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మిగిలేది ఏం మిగులుతుంది, విఎస్ డిటీ మైనస్ వి నాట్ టీ ఈక్వల్ టు 0 మిగులుతుంది. అంటే ఇది మిగులుతుంది. దాంట్లోకి వెళ్ళి టీని కామన్ తీసామను, విఎస్ డి మైనస్ వి నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు టీని ఇటు సైడ్ పంపించామనుకో ఆటోమేటిక్ నీకు ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఇంకా మిగిలేది ఏంటి, విఎస్ డి మైనస్ వి నాట్ ఈక్వల్ టు 0. దీంట్లోకి వెళ్ళి మనకి అవుట్పుట్ వోల్టేజ్ కావాల్సింది కాబట్టి విఓ ఈక్వల్ టు విఎస్ ఇంటూ డి అవుతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. సో మనం డిఫైన్ చేయాల్సింది అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈక్వల్ టు విఎస్ ఇంటూ డి. ఓకే. దెన్ ఫైనల్లీ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్. సో అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ వచ్చి వేవ్ ఫార్మ్స్ ఆఫ్ బక్ కన్వర్టర్. సో దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనము విడిసి డ్రా చేసుకుంటాము, ఎందుకంటే ఇక్కడ ఇది డీసీ టు డీసీ కన్వర్టర్ కాబట్టి డీసీ ఇన్పుట్ వోల్టేజే మనం దీనికి ఇస్తాం కాబట్టి విడిసి తీసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ఏదైతే వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ అంటే ఇది ఫిక్స్డ్ డీసీ, ఆ ఫిక్స్డ్ డీసీని మనము వేరియబుల్ డీసీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. వేరియబుల్ డీసీలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఒకసారి ఆన్ ఒకసారి ఆఫ్, ఆల్టర్నేటివ్గా ఆన్ ఆర్ ఆఫ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్విచ్
స్విచ్ అనేది టర్న్ ఆన్ కండిషన్లో ఉంటుందో అప్పుడు ఆ ఇండక్టర్ అనేటువంటిది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటిల్ కొంతవరకు మ్యాక్సిమం కరెంట్ వచ్చే ఆ కెపాసిటర్ ఆ ఇండక్టర్ యొక్క రేంజ్ని బట్టి అది ఫుల్లీ ఛార్జ్ అవ్వడానికి ఎంతైతే కరెంట్ని తీసుకుంటుందో అది మనం మ్యాక్సిమం కరెంట్ అంటాము. అది మ్యాక్సిమం కరెంట్ రీచ్ అయ్యేంత వరకు ఇండక్టర్ అనేది కంటిన్యూస్గా ఛార్జింగ్లో ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్లో కరెంట్ అనేది రైజింగ్ కండిషన్లో ఉంటుంది. సో తర్వాత మనం స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతాయి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి చోపర్ సర్క్యూట్ స్విచ్ ఏదైతే ఉందో అది టర్న్ ఆఫ్ అయిపోతే నీకు ఆటోమేటిక్గా నీకేమవుతుంది అంటే ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంత మినిమం అంటే జీరోకి అయితే రీచ్ అవ్వదు. ఎందుకు అంటే కొంత మినిమం కరెంట్ ఉన్నప్పుడే నీకు డయోడ్ అనేటువంటిది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఇండక్టర్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది హోల్డింగ్ కరెంట్ ఆఫ్ డయోడ్ కంటే తక్కువ ఉంది అనుకో, ఆటోమేటిక్గా ఇండక్టర్ డయోడ్ అనేటువంటిది డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి, అంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది కాబట్టి నీకు ఈ మినిమం కరెంట్ ఎంతైతే ఉంటుందో అక్కడికే స్టాప్ అయిపోతుంది అనమాట ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం. మళ్ళీ స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది రైజ్ అవుతుంది, మళ్ళీ స్విచ్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇండక్టర్ అనేటువంటిది డిశ్చార్జ్ అవుతుంది. ఆల్టర్నేటివ్గా అట్లా సైకిల్ అనేది కంటిన్యూ అయితే పోతుంది అనమాట. ఇప్పుడు డయోడ్కి అక్రాస్గా కరెంట్ ఏంటి అంటే టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నీకు స్విచ్ అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటుందో అప్పుడు డయోడ్ అనేటువంటిది రివర్స్ బయాస్లో ఉంటుంది. కాబట్టి ఆ డయోడ్ దగ్గర డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది హెవీ ఉంటుంది, కరెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ జీరో. సో కాబట్టి డయోడ్ అనేటువంటిది స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు టర్న్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెంట్ ఏమీ ఉండదు. టర్న్ ఆఫ్ అయినప్పుడు అంటే స్విచ్ అనేటువంటిది టర్న్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. కాబట్టి డయోడ్కి అక్రాస్గా కరెంట్ అనేది మ్యాక్సిమం కరెంట్ రీచ్ అవుతుంది. అది ఆల్టర్నేటివ్గా ఆపరేట్ అవుతుంది. టర్న్ ఆన్ ఉన్నప్పుడు డయోడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది టర్న్ ఆఫ్ అవుతుంది కాబట్టి అక్కడ జీరో ఉంటుంది. టర్న్ ఆఫ్ అయినప్పుడు స్విచ్ అనేది టర్న్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్గా డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది కాబట్టి అక్కడ కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఓకేనా ఇది. సో ఇప్పుడు ఇన్పుట్ కరెంట్ అంటే ఏంటంటే ఏదైతే మనకి టర్న్ ఆన్ కండిషన్ ఉందో స్విచ్ అనేది టర్న్ ఆన్ కండిషన్లో ఉందో అక్కడ మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. టర్న్ ఆఫ్ కండిషన్ ఉన్నప్పుడు జీరో అయిపోతుంది, అది ఆల్టర్నేటివ్గా ఆపరేట్ అవుతుంది అనమాట. అది ఇన్పుట్ కరెంట్. ఓకేనా. సో కెపాసిటర్ కరెంట్ ఏంటి అంటే కెపాసిటర్ అనేది పార్షియల్గా మాత్రమే, అంటే ఆన్ కండిషన్లోను ఆఫ్ కండిషన్లోను రెండిట్లో కూడా కెపాసిటర్లోకి పార్షియల్ కరెంటే ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ నీకేమవుతుంది అంటే మ్యాక్సిమం కరెంట్ని రీచ్ అవ్వకుండా ఓన్లీ లిటిల్ బిట్ కరెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది నెగిటివ్లో కొంచెం వస్తుంది, పాజిటివ్లో కొంచెం వస్తుంది అనమాట. అంటే నెగిటివ్ పాజిటివ్ ఏంటి అంటే స్విచ్ అనేది ఆన్లో ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ పార్షియల్గా ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అదే స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు రివర్స్లో కెపాసిటర్లోకి పార్షియల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అంతే. సో అందుకోసం మాత్రం నీకు ఇక్కడ నెగిటివ్లో కూడా ఎగ్జిక్యూట్ అయింది, మిగతా అన్నీ కూడా పాజిటివ్లోనే ఎగ్జిక్యూట్ అయినాయి.